విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరుగుతున్న రోజు రోజుకి బోట్ల సంఖ్య తగ్గిపోతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే చూస్తున్నాం బోట్ల సంఖ్య ఇంకా పెరిగేదానికి ఇక కొత్త ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు చూస్తున్నప్పటికీ ఈ మత్స్యకారుల వేట ఇప్పుడు నిరంతరం ఇంకొక వారం రోజుల్లో కొనసాగుతుందని అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ డ్రై ఫిష్ చాలా వరకు ఇక అమ్మకాలు చాలా విపరీతంగా జరిగాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ఎండు చేపలు ఎక్కువగా కొనుగోలుదారులు వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. అమ్మ చెప్పండి, అప్పటికి ఇప్పటికి వ్యాపారం ఎలాగుంది? ఇప్పుడు డ్రై ఫిష్ అంటే ఏ రకమైన రేట్లు ఉన్నాయి? అప్పట్లో ఇది 250కి అమ్ముతాం, 250కి. ఇప్పుడు 300కి అమ్ముతాం. డిమాండ్ ఉంటుంది. బోట్లు కట్టేసినప్పుడు 2 నెలలు డిమాండ్ ఉంటుంది. పెద్ద వ్యాపారం అంటూ ఉండదు బాబు, పెద్ద వ్యాపారం ఉండదు. అప్పట్లో నలుగురు ప్రతి దేశపోలు వస్తారు, అప్పుడే మంచి వ్యాపారం జరుగుతుంది. అంటే కొద్దిగా డిమాండ్ మంచి లైవ్ వస్తుంది, మంచి తినేందుకు మంచిది వస్తుంది, లైవ్ మంచి లైవ్ వస్తుంది. ఇప్పుడు అంటూ పెద్దగా మళ్ళీ బోట్ల కదలిక మళ్ళీ మీకు ఎప్పుడు కొనసాగుతుంది? అప్పటి వరకు మీరు ఎలా జీవనోపాధి గడుపుతూ ఉంటారు? ఇదిగో ఇలాగే ఎక్కడదో తెచ్చుకొని అమ్ముకొని అలాగా గడుపుకుంటాం ఈ 2 నెలలు. బోట్లు 16వ తారీఖు నుంచి పయనిస్తాయి. 15వ తారీఖున అమ్మవారి పండుగ అవుతుంది. 16వ తారీఖు నుంచి వెళ్తాయి. 2 రోజులకు వచ్చిన బోట్లు ఉంటాయి, 3 రోజులకు వచ్చిన బోట్లు ఉంటాయి. తెల్లవారు 4 గంటలకు వెళ్ళి సాయంత్రం 3 గంటలకు వచ్చిన బోట్లు ఉంటాయి, 2 గంటలకు వచ్చిన బోట్లు ఉంటాయి. వేళ వ్యాపారం కొనసాగుతుంది. అంతవరకు అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇదే చిన్న చిన్న వ్యాపారం చేసుకొని కాలం గడుపుకుంటాం బాబు. ఇంట్లో పరిస్థితులు మరి మీకు ఎలా కారణంగా ఉంటుంది? మమ్మల్ని ఎవరు చూడరు, తిన్నారా ఉన్నారా అని. ఎవరు చూడరు, మా బాధ మామే పడతాం. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు 2 కూతుళ్ళు. మా ఆయన 5 నెలల కాడి నుంచి బోట్కి వెళ్ళలేదు. అంటే మా ఆయన ఆరోగ్య చెమితంగా ఉంది. కేజీహెచ్లోనే చాలా పేదలం కాబట్టిగా కేజీహెచ్లోనే పెట్టాం. మా ఆయనకి ఆపరేషన్ చేసాం, వాళ్ళు టెస్ట్ కొల్లింది. అదే ఈ బోట్లు ఇప్పుడు మళ్ళీ మొదలైన తర్వాత మళ్ళీ వ్యాపారం పుంజుకుంటుంది అని అనుకుంటున్నారా? వ్యాపారం పుంజుకుంటుంది. అప్పుడు వేరా ఇప్పుడు వేరా. అప్పుడు 4 రకాలు అమ్ముతాము. రొయ్యలు అమ్ముతాము, చావాళ్ళు అమ్ముతాము, వరస అమ్ముతాము, గులిమింద అమ్ముతాము, నెత్తలు అమ్ముతాము, గత నెత్తలు అమ్ముతాము, ప్రతిదీ అమ్ముతాము. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా ఇక్కడ చాలా మొత్తం వరకు డ్రై ఫిష్ వ్యాపారం చాలా విపరీతంగానే జరుగుతుంది. అయితే ఈ మార్కెట్ లోని డ్రై ఫిష్ కి ఎంతో గిరాకీ ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ అర్జున్ తో వెంకట్, 6K న్యూస్, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్. నేను చాలా చిన్న మధ్య తరగతి మనిషిని, చాలా పేస్తాను. చాలా నా జీవితంలో చాలా కష్టాలు నష్టాలు, బోల్డ్ ఎదురు దెబ్బలు, బోల్డ్ ఎదురుకులు భరించుకొని కాలు గట్టిగా వేసుకొని నా వెనకాల అయితే ఏమీ లేదు. నా కష్టాలు గట్టెక్కాలంటే కొన్నిదాల పవన్ కళ్యాణ్ రావాలి. ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లో 4వ నెల 15వ తారీఖున బోట్లు ఆపేశారు. ఆపైతే చేపలు ఉండవు. ఏదో మా కాలేజ్ చేపని మా జీవాపాయానికి ఎక్కడికో వెళ్ళి ఇలాంటివి తెచ్చుకొని ఈ ఫిషింగ్ హార్బర్లో అమ్ముకుంటాము. మటన్ తింటే కండ వస్తుంది, చికెన్ తింటే కొవ్వు వస్తుంది, మనిషి బరువు పెరిగి ఎన్నో అనార్థాలకి దారి తీస్తుంది. చేప తింటే మంచి విటమిన్స్ వస్తుంది, మంచి బలం వస్తుంది, దృఢంగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. చేప చాలా చాలా హెల్దీ ఫుడ్. చేప తింటే మంచిది. ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. రొయ్యి తినొచ్చు, నెత్తలు తినొచ్చు, చావాడు తినొచ్చు, ప్రతిదీ తినొచ్చు. 6వ నెల 15వ తారీఖున అమ్మవారి పండుగ అవుతుంది, గంగమ్మ పండుగ. 16వ తారీఖున బోట్లు వెళ్ళిపోతాయి. ఎప్పుడునాగా అప్పుడు మంచి ఐటమ్స్లు వస్తాయి. మీరు నచ్చిన చేప తింటే మీరు బలంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడంటే ఏముండవు రేట్ల ఉన్నప్పుడు ఒకనాడు ఉంటుందా బాబు. అది దాంట్లో బోట్ వెళ్ళినప్పుడు లైవ్ వస్తుంది, మంచి లైవ్ వస్తుంది బోట్ వెళ్ళినప్పుడు. ఇప్పుడు అంటే ఎక్కడో తెచ్చుకొని అమ్ముకుంటాము. వీటికి ఇది మంచిదే. రేట్లు ఎలాగున్నాయి? ఇది 500 కిలో, ఇది 500 కిలో, ఇది 300 కిలో, ఇది 500 కిలో. ఈ చావాలి
చేపడు 400 కిలో విటమిన్స్ అంతా ప్రతి చేపలో విటమిన్స్ ఉంటుంది. ఎండు చేప బాగుంటది, ఉప్పు అయ్యింది, పచ్చి చేప బాగుంటది. సోర ఇంకా బలం. సోర ఏ మనిషి అయినా సరే చందువ సంవత్సరానికి 2 సార్లైనా తినాలి. తెల్ల చందువ హార్ట్ ప్రాబ్లానికి మంచిది. సోరముక్క తింటే రక్తం చేరుతుంది. ఇదే క్యారెట్ బీట్రూట్ కూర తింటారు కదా రక్తం చేరినందుకు, అది తిన్నా ఒకటే, సోరముక్క తిన్నా ఒకటే. కొంచెం మంచిదే. ప్రతి చేప కారం తిన్నా విటమిన్స్ ఉంటుంది, మంచి పోషక పదార్థం ఉంటుంది. గంగమ్మ కడుపులో పుట్టిన చేప, దాంట్లో పిండి ఉండదు, ఏముండదు. మేము అదే తింటాము. మీరు మాంసాలు తింటారు, ఆర్డీసులు తాగుతారు, పాలు తాగుతారు. మేము ఎప్పుడు చేపల పులిసే చేపలే వండుకుంటాము. మేము ఆరోగ్యంగా ఉంటాము. రాగి తింటాము, అంబలి పూరం ఫుడ్ చాలా చాలా మంచిది. ఈ ఫిషింగ్ హార్బర్లో ప్రతి కొన్ని వేల జనం బతుకుతున్నారు. ఈ దీన్ని పెట్టే బతుకుతున్నాం. మాకు ఉద్యోగాలు చజ్జాకాలు లేవు, మా పిల్లలకి లేవు. ఎంత చదివించినా మాలో ఉద్యోగాలు అంటూ లేవు. ఏడు బాబు కష్టపడుకొని బతకడమే. మా పిల్లలు మా వృత్తే చెయ్యాలి, ఇంకో వేరే వృత్తి చేసే రూల్స్ లేదు. మాకు అలాగయ్యింది. ఇప్పుడు రేట్లు 250, 280. అక్కడ సావుకారులు వేస్తారు, దోరాబాబు పంపిస్తారు. వారానికి 3 సార్లు పంపిస్తారు. మరి పొద్దుతే నీళ్ళు పెంచేస్తాము, ఎండలో ఉంటాము. ఉన్న వాళ్ళు ఒక్క చేపలు అలాంటి అయితే ఇంట్లో కాడ ఉండిపోతారు. మా నాటలు చిన్న చిన్న పువ్వులు ఎత్తుకున్న వాళ్ళు ఇక్కడే ఉండిపోతాము. రేట్లు అలాగే ఎండలు దడిచి కూడా సగం జనం రావట్లేదు. ఒకటి నెత్తాళ్ళు 300, 250 ఉన్నది, 300 ఉన్నది. నెత్త ఉంజరాలు ఉన్నాయి, కేజీ 1000 రూపాయలు. సావాలు కేజీ 300. రేపప్పు అంటారు, అది కిలో 400. అక్కడ కిలో కూడా మాకు 10 రూపాయల లాభం, 5 రూపాయల లాభం ఉంటుంది తమ్ముడు, ఇంకేం లేదు. వాటి గురించి మరి మా గోలు 2 నెలలు వెళ్ళరు, ఎప్పుడో డబ్బులు వేస్తారు. అప్పుడు గురించి మా ఇంట్లో కూర్చొని ఉండలేము కదా. మరి అలా బతుకుతారు, అలా వెళ్ళరు. కాలక్షేపం వెళ్ళరు, ఇంటి దగ్గర పట్టుకొని ఈ 2 నెలలు మరి అలా అర్థమే తమ్ముడు. బండి పచ్చి చేపల చిన్న చిన్న పడవలు వెళ్తాయి తమ్ముడు. తాడేట్లకి చిన్న చిన్న గేలదాలకి వెళ్తారు. ఏదో కూర చేపలు తెస్తారు. ఇవి వచ్చిన కస్టమర్లు వాళ్ళు కొనుక్కుంటారు. అలాగే లేదు తమ్ముడు, ఎప్పుడైనా సరే వేరే దేశం నుంచి వచ్చిన క్వాలిటీ మట్టుగా రిఫరెన్స్ వస్తుంది, రేటు కూడా రిఫరెన్స్ వస్తుంది. బోటుల సరుకు అంటే బోటుల సరుకే తమ్ముడు. చాలా బాగుంటాయి, రేటుగా ఉన్నా సరే చాలా చక్కగా ఉంటాయి. అందరికీ రావటం లేదండి. కొందరికి అందుతుంది, కొందరికి అందటం లేదు. నిక్కచ్చైన మత్స్యకారుడికి మత్స్యకార భరోసా రావటం లేదు. మామూలుగా ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఎంక్వైరీ చేస్తున్నారో మాకైతే అర్థం కాదు. కానీ మేము కష్టపడినటువంటి వాళ్ళు ఏదో ఆదాయం ఇస్తారు కదా అని మేము ఆగిపోదాము. ఇక్కడ కష్టపడినటువంటి వాళ్ళు మత్స్యకార భరోసా తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇంజిన్ తెప్పలు అనేది వేటకి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళని అధ్యక్షం చేయకుండా ఫిషరీ డిపార్ట్మెంట్ పడుకుంటున్నారు. అలానే 4వ నెల 15వ తేదీ నుంచి కట్టేసి 6వ నెల 15 వరకు కూడా జట్టీకి పరిమితం అయిపోయి ఇంట్లోకి పరిమితం అయిపోయినట్టు జనాభాకి కొంతమందికి వచ్చి కొంతమందికి రాకుండా పోవడం వల్ల ఇది ఎంతవరకు గవర్నమెంట్ కరెక్ట్ అనేది మాకు అర్థం కావట్లేదు. కానీ ఇక మీదట అయినా సరే ఇప్పుడు 2 నెలలు ఉపాధి అనేసి అంటే తెలియదేం కాదు. అదే విధంగా అది గవర్నమెంట్ జీవో కానీ లేకుండా ఉంటే రోజు వెళ్ళేసి రోజుకి ఒక 200-300 తెచ్చుకున్నా సరే ఆ టైంకి మేము కాలం గడుపుకుంటాం. మరి జీవో అనేది చెప్పిన తర్వాత వెళ్ళకూడదని ఆర్డర్ వేసిన తర్వాత గవర్నమెంట్కి వ్యతిరేకత వెళ్ళకూడదని సరే మేము ఉండిపోయిన తర్వాత మాకు రావాల్సినటువంటి ఆదాయం ఆ మత్స్యకారులు కళాశాల డ్రైవర్లకి, వాచ్మెన్లకి, మత్స్యకారులు అందరికీ కూడా రావాల్సిన ఆదాయము మత్స్యకార భరోసా ఇచ్చేటట్టుగా చేస్తారనేసి ఆ గవర్నమెంట్ మరి సబ్సిడీ అండి. సబ్సిడీ అనేది 9 రూపాయలు అనేది మాకు తెలియపరుస్తుందండి. 9 రూపాయల సబ్సిడీని మాకు 7.5కి ఇస్తుందండి. మాకు 7.5కి ఇస్తున్నారు. రూపాయిన్నర ఆఫ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అందులో పనిచేసినటువంటి వాళ్ళకి రూపాయిన్నర జీతాలుగా తీసుకుంటున్నారండి. మరి పేరంటే 9 రూపాయలు మత్స్యకారులకి సబ్సిడీ ఇస్తున్నామని సార్ పేరు చెప్తున్నారు. మాకు అందేది 27 రూపాయలే.
7.5 సారీ 7.5 అంతం తప్ప రూపాయిన్నర ఏమొచ్చి ఆఫ్ బొంగుడు తీసుకొని వాళ్ళ జీతాలు గవర్నమెంట్ జీతాలు మా దాని నుంచి వచ్చేసి వీళ్ళు రూపాయిన్నర తీసుకుంటూ కాక మరి ఆయిల్ రేట్ ఎక్కువైపోయి మనం ఆయిల్ వేసుకోకపోతే మా దగ్గర పని చేసినటువంటి కళాశాల డ్రైవర్లు వాచ్మెన్లకి మత్స్యకార భరోసా ఇవ్వకపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది గవర్నమెంట్ ని అడగలుగుతున్నాం సార్. కానీ ఇక్కడ చేపలు చూస్తే చాలా రేటుగా ఉంది, అసలు కొనలేకపోతున్నాం. చాలా రేట్ చెప్తున్నారు. 2 చేపలు 1000 రూపాయలు చెప్తున్నారు అంటే ఇంకేం తింటామండి, అంత దారుణంగా రేట్లు ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటాయి ఈ రేట్లు అనేది మనకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే మేము కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నామండి. 2 నెలలు ఉంటుంది అంటున్నారు. ఏమో చాలా రోజుల నుంచి రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయండి. అసలు చేపలు ఇప్పుడు వచ్చాయేమో కానీ ఈ మధ్య అయితే అవి కూడా లేవు. ఇప్పుడు కూడా వచ్చాయి. ఇంకా ఆ మధ్య వస్తే ఒక డెలివరీ అవ్వాల్సిన అమ్మాయి కోసం వస్తే అసలు చేపలే దొరకలేదు. ఇప్పుడు వచ్చామంటే ఆ కొంచెం దొరికాయంటే కొద్దిగా ఉన్నాయి. 5,000 చెప్తుంది ఆవిడ. ఒక 20 ఎన్నో చేపలు ఉంటాయి, 5,000 చెప్తుంది. 2 చేపలు అడిగితే ఏమో వచ్చి 1000 రూపాయలు చెప్తుంది. చిన్న చిన్న చేపలు అడిగితే ఏమో వచ్చి ఆవిడేమో 1,500 చెప్తుంది. అలా ఉంది పరిస్థితి, ఏం చెప్తామండి. అంటే బోట్ వెళ్ళకపోవడానికి వాళ్ళు కూడా నిషేధం చేశారు కాబట్టి వాళ్ళు పట్టిన కాడికి ఏమో చిన్న బోట్లు వెళ్తున్నాయి, ఆ పట్టిన కాడికి ఏమో వాళ్ళు రేట్లు పెట్టి అమ్ముకుంటున్నారు. వాళ్ళకు కూడా మరి లాభం రావాలి కదండి, బ్రతకాలి కదా. వాళ్ళ తప్పే లేదు, వాళ్ళు బాగా చేస్తున్నారు. వాళ్ళ తక్కువగా వచ్చేటప్పుడు ఎక్కువ చేపలు పడ్డాయనుకోండి తక్కువ రేట్ ఇస్తారు, తక్కువ చేపలు పడ్డాయనుకోండి